ఇదొక ప్రాబ్లం, ఇదొక ప్రాబ్లం. ఇక్కడ వాల్యూస్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ వాల్యూస్ సేమ్ ఉన్నాయి, సైన్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ డివైడెడ్ బై ఇక్కడ డివైడెడ్ బై ఇక్కడ బ్రాకెట్ ఉంది. దానికి దీనికి కంపారిజన్ చెప్తా. బ్రాకెట్ల వల్ల వాల్యూస్ ఎలా చేంజ్ అవుతాయి అనేది. ఫస్ట్ మనం బార్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్ లో ఉన్నాయి చేస్తాం కాబట్టి బ్రాకెట్ లో 6 + 6 + 6 + 6 4 6 ఉన్నాయి, 6 + 6 12 12 + 6 18 18 + 6 24 24 రాసేస్తున్నా డివైడెడ్ బై 6 6 టేబుల్ లో 24 అనేది 4 టైమ్స్ వస్తుంది. దీని ఆన్సర్ అనేది మనకు 4 అవుతుంది. సేమ్ అలానే ఇక్కడ మనం ఫస్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ చేసిన తర్వాత అడిషన్ చేసుకోవాలి. ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నాయి చేసినాం, తర్వాత డివిజన్ చేసినాం. ఇక్కడ ఫస్ట్ డివిజన్ కంప్లీట్ చేయాలి, బ్రాకెట్ లేదు కాబట్టి. దీనికి దీనికి ఉంది డివిజన్ 6 డివైడెడ్ బై 6 6 టేబుల్ లో 6 1 అంటే ఈ వాల్యూ టోటల్ వాల్యూ అనేది 1 అవుతుంది. 6 + 6 + ఈ వాల్యూ 1 అవుతుంది కాబట్టి 1 రాసేస్తున్నాం. 6 + 6 12 12 + 6 18 18 + 1 19. సో బ్రాకెట్ వస్తే ఆన్సర్ అనేది 4 వచ్చింది. బ్రాకెట్ లేకపోవడం వల్ల ఆన్సర్ అనేది 19 వస్తుంది. ఈ విధంగా అబ్జర్వ్ చేయాలి. బార్మాస్ రూల్ అనేది ఫాలో అయితేనే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది.